నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల భారత క్రికెట్ అభిమానులకు మరో చేదు వార్త ఎదురైంది సీనియర్ జట్టు వరుస ఓటములతో ఇబ్బంది పడుతుంటే జూనియర్ జట్టు కూడా అదే బాటలో నడిచింది శ్రీలంక అండర్ 19 తో జరిగిన 3 మ్యాచ్ల యూత్ వన్డే సిరీస్ను భారత్ అండర్ 19 1-2 తేడాతో కోల్పోయింది సిరీస్ విజేతను నిర్ణయించే మూడో చివరి వన్డేలో శ్రీలంక యువ జట్టు అద్భుత ప్రదర్శనతో భారత్కు గట్టి షాక్ ఇచ్చింది చివరి బంతి వరకు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో శ్రీలంక 1 వికెట్ తేడాతో విజయం సాధించి సిరీస్ను తన సొంతం చేసుకుంది ఈ కీలకమైన చివరి మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ ఎంచుకొని భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగుల భారీ స్కోర్ సాధించింది భారత ఇన్నింగ్స్లో నంబర్ 3 బ్యాటర్ వికే వినీత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు కేవలం 13 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 131 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు ఇతనికి తోడుగా లక్ష్య రాజేష్ రాయ్ చందాని 61 పరుగులతో రాణించాడు శ్రీలంక బౌలర్లలో శతమిక సెనవిరత్నే అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్ను కట్టడి చేశాడు 291 రన్స్ టఫ్ టార్గెట్తో బరిలోకి దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది లంక జట్టు గెలవడానికి ఆఖరి ఓవర్లో 11 పరుగులు కావాలి క్రీజ్లో ఉన్న చెమికా హినాతిగాల మొదటి బంతిని డాట్ చేశాడు కానీ రెండో బంతికి 4 కొట్టి టెన్షన్ తగ్గించాడు ఆ తర్వాత 3-4 బాల్స్ మళ్లీ డాట్ అవడంతో భారత జట్టు విజయం ఖాయమనుకున్నారు కానీ 5వ బంతికి చెమికా భారీ సిక్సర్ బాదడంతో మ్యాచ్ టై అయింది ఇక ఆఖరి బంతికి 1 రన్ కావాల్సి ఉండగా అతను సింగిల్ తీసి లంక జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు శ్రీలంక ఇన్నింగ్స్లో 7వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన చెమికా హినాతిగాల 68 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 84 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి మ్యాచ్ విన్నర్గా మారాడు అతనితో పాటు సెనుజా వెకునాగూడ 67 పరుగులతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు భారత బౌలర్లలో అన్మోల్జిత్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీసినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు ఈ విజయంతో శ్రీలంక సంబరాల్లో మునిగిపోయింది నిజానికి ఈ సిరీస్ను భారత్ ఎంతో ఘనంగా ప్రారంభించింది ఫస్ట్ మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది అయితే ఆ తర్వాత శ్రీలంక పుంజుకొని వరుసగా 2 వన్డేల్లోనూ భారత్ను ఓడించి సిరీస్ను 2-1 తేడాతో ముగించింది వన్డే సిరీస్ ముగియడంతో ఈ 2 జట్ల మధ్య త్వరలోనే 2 అనధికారిక టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది ఇందులోనైనా భారత్ పుంజుకుంటుందో లేదో చూడాలి